హాయ్ ఫ్రెండ్స్, మనలో ఎంతమందికి తెలుసు ఒక ట్రయల్కి నడుస్తున్న కేసులో కానీ అరెస్ట్ అయిన వ్యక్తి కానీ ఒక అక్యూజ్డ్ కానీ మెజిస్ట్రేట్ ముందు అంటే కోర్టులో చేతికి హ్యాండ్ కప్స్ వేసి హాజరుపరచాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా చేతికి బేడీలు వెయ్యాలా? అసలు చేతికి బేడీలు వేయకుండా కోర్టులో ప్రజెంట్ చేయలేమా? వీటన్నిటికీ ఎన్నోసార్లు కోర్టులో ఎన్నో ట్రయల్స్ నడిచాయి. సో వీటిలో మనం ప్రేమ్ శంకర్ వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ 1978లో సుప్రీంకోర్టు మనకి కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని, స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ రైట్ టు లివ్, వాళ్ళకి బతికేటటువంటి హక్కు ఉంది, వాళ్ళకి సమాజంలో గౌరవంగా తిరిగే హక్కు ఉంది. మీరు పూర్తిగా ట్రయల్ కంప్లీట్ కాకముందే బేడీలు వేసి డైరెక్ట్గా కోర్టుకు తీసుకొచ్చేస్తే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఇమ్మీడియట్గా ఆ యొక్క హ్యాండ్ కప్స్ని తీయమని అక్కడే అడ్రస్ వేశారు. సో ఈ విధంగా ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్ప మనం పోలీసు వారు అక్యూజ్డ్కి కానీ ఆ యొక్క సస్పెక్ట్కి కానీ చేతికి బేడీలు వేయకూడదు. ఒకవేళ మెజిస్ట్రేట్ కనుక ఆర్డర్స్ జారీ చేసి అరెస్ట్ చేసి తీసుకురండి అన్నప్పుడు దే కెన్ డూ ఇట్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఒకవేళ పోలీసు వారు కనుక ఏదైనా ఒక కారణం చేత నేను బేడీలు వేయాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు బేడీలు వేసినప్పుడు దానికి తగినటువంటి కారణాన్ని కూడా ఆ యొక్క కేస్ స్టడీలో ఛార్జ్షీట్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాతనే ఈ యొక్క బేడీలు వేయడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సో ఏదైతేనే ఫ్రెండ్స్, ఒకవేళ చేతికి బేడీలు వేసినంత మాత్రాన అది రూల్ అని మాత్రం అనుకోవద్దు. దే షుడ్ హ్యావ్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ని మీరు యూట్యూబ్ ఛానల్లో కనుక నాకు అప్డేట్ చేసినట్లయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా సలహాలు కావాల్సినట్లయితే ఇక్కడే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద కూడా కొత్త వీడియోలు చేసి మీకు మరింత సమాచారాన్ని అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.